श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। ఇది స్వామి లక్ష్మీ నరసింహస్వామి గురించి బీజాక్షర మంత్రం. స్వామివారు నరసింహస్వామి ఎలా ఉన్నారు, ఆ స్వామివారుల వైభవం ఏంటి, ఆ చెప్పేలకు వచ్చిన మంత్రమే ఈ ఉగ్రవీర మహావిష్ణు మంత్రము. 32 అక్షరం ఉండ విష్ణు నృసింహ మహామంత్రం ఇది. నృసింహ తాపనీయ ఉపనిషత్, నృసింహ తాపనీయ ఉపనిషత్తులో బ్రహ్మ తన కుమారుడికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రకు ఏ అర్థం, ఏ విశేషం, అది ఈ వీడియోలో మనం చూస్తాం. ఈ మంత్రం ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే, నృసింహస్వామి అవతారం చేసిన తరువాత ఆయన ఉగ్రం తగలేవు. ఆ తర్వాత ప్రహ్లాదుడు నృసింహస్వామి దగ్గరని వెళ్ళి నృసింహస్వామి ప్రార్థన చేసి స్వామివారికి కోపం తగ్గి లక్ష్మీ నృసింహుడిగా అందరికీ సేవ చేస్తారు, ప్రసాదించారు. అప్పుడు పరమశివుడు నృసింహస్వామి గురించి ఆ ప్రదోష కాలంలో, నృసింహస్వామి ఆవిర్భవించే ఆ ప్రదోష కాలంలో ఈ మంత్రరాజపద స్తోత్రం ఇలాంటి స్తోత్ర రూపంగా స్వామివారు చెప్పారు. వృద్ధోత్పుల్ల విశాలాక్షం అని స్టార్ట్ అవుతుంది ఆ మంత్రం, ఆ శ్లోకం. దానిలో ఒక్కొక్క వర్డే ఈ మంత్రమా అయింది. విష్ణుం ఉగ్రం నమామ్యహం, వీరం మహావిష్ణుం, ఇదన్నీ ఆ స్తోత్రంలో ఉన్న ఒక్కొక్క వర్డ్. ఈ శ్లోకానికి, ఈ మంత్రానికి అర్థం ఏంటి అంటే, ఉగ్రం, ఉగ్రరూపమా ఉన్న స్వామివారు. ఉగ్రం అంటే స్వామివారికి ఎంత దూరం ఉగ్రం వచ్చిందంటే ఎవరిమే ఆయన దగ్గరన పోవడానికి లేదు. స్వామివారు ఉగ్ర రూపం కాదు, ఉగ్రమే స్వామివారు ఉన్నారు. ఆయనకి కోపం కాదు, కోపమే ఆయన అయిపోయారు. హీ హిమ్సెల్ఫ్ బికేమ్ యాంగిల్. సో అంతలోకి కోపంతో ఉన్నవారు. కానీ ఉగ్రం అది మాత్రం కాదు. స్వామివారికి ఇంత కోపం వస్తుందంటే, మెయిన్ పరమ భాగవత నాన్న ప్రహ్లాదు పైన హిరణ్యకశిపు చేసిన అపచారంతో స్వామివారికి ఇంత కోపం వస్తుంది. అదే ఉగ్రం ఫస్ట్ వర్డ్ దానికి. ఎందుకు వేరే మహావిష్ణు, నృసింహ అలాంటి ఈ మంత్రం స్టార్ట్ చేయవచ్చు కదా, కానీ ఉగ్రం ఎందుకు స్టార్ట్ అయిందంటే, స్వామివారికి ఎందుకు ఉగ్రం వచ్చింది, పరమ భాగవతుడైన ప్రహ్లాద దగ్గరన హిరణ్యకశిపుడు అపచార చేస్తారు కదా, దానివల్ల ఉగ్రంగా స్వామివారి అవతార నోక్కం. స్వామివారి అవతార ప్రయోజనం ఏంటి, రక్షణ చేయడానికి. ఎవరు? సాధు పరిత్రాణము, పరిత్రాణాయ సాధూనాం. ఈ కృష్ణుడు ఏం చెప్పారు, తన అవతార రహస్యం చెప్తున్నారు గీతలో 4వ అధ్యాయంలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థార్పణార్థాయ సంభవామి యుగే యుగే. నేను ఒక్కొక్క యుగంలో నేను అవతరణ చేస్తూనే ఉన్నాము. దానికి పరమ ప్రయోజనం ఏంటి, వినాశాయ దుష్కృతాం ఉంది కదా, అది స్వామివారి అవతార ప్రయోజనం లేదు. ఏంటంటే ఇప్పుడు హిరణ్యకశిపు, రావణుడు, కుంభకర్ణుడు అని వాళ్ళ సంహారం చేయడానికి మాత్రమే స్వామివారి కింద రావడానికి అవసరం లేవు. బహుశ్యాం ప్రజాయేతి అంటే ఈ లోకమన్ను ఇప్పుడు సృష్టి అవ్వాలి, అది ఒక సంకల్ప రూపంలో ఈ లోకమన్ని స్వామివారు సృష్టి చేస్తారు. అప్పుడు సంకల్ప రూపంలో లోకమన్ని సృష్టి చేసిన శక్తి ఉన్న స్వామివారికి ఒక చిన్న వ్యక్తి, ఈ ప్రహ్లాదుడు, హిరణ్యకశిపు కానీ, రావణుడు కానీ, కుంభకర్ణుడు కానీ చిన్న వ్యక్తి, ఆయన సంహారం చేయడానికి పైనుంచి స్వామివారి కింద రావడానికి అవసరం లేదు. కానీ ఒకవేళ ధర్మ సంస్థాపన కోసం వస్తారా అంటే అది అవసరం లేదు. అంటే
దుష్టవాడు పోయారంటే ధర్మం ఆటోమేటిక్గా సంస్థాపన అయిపోతుంది. కానీ ఆ సాధు ఉన్నారు కదా, భక్తుడు ఉన్నారు కదా, భక్తుడికి ఆ దుష్ట నుంచి కాపాడడం మాత్రం కాదు, స్వామివారి దర్శనం కావాలి. ఒక్కొక్క భక్తుడికి దుష్టం గురించి వారు ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపు ఇచ్చిన అంత కష్టానికి ఆయన ఏమీ బాధపడలేవు. ఆయనకి కావాల్సింది ఏంటి? స్వామివారి దర్శనం మాత్రమే. అందుకంటే స్వామివారు వచ్చేశారు. పరిత్రాణాయ సాధూనాం, సాధు పరిత్రాణ కోసమే స్వామివారు పరమ ప్రయోజనం. స్వామివారోడ అవతార పరమ ప్రయోజనం ఏంటి? సాధు పరిత్రాణమే. దానివల్ల స్వామివారు వస్తారు. అందుకై స్వామివారు వచ్చడానికి సాధు పరిత్రాణం కారణం. ఇక్కడ హిరణ్యకశిపు ప్రహ్లాద దగ్గర అపచారపడతా కదా, సో ఆ సాధువ స్వామివారు కాపాడాలి. అందుకోసమే ఉగ్ర రూపంతో కోపరూపంతో వచ్చేశారు. స్వామివారికి కోపంకి ఏ రీజను? భాగవత అపచారమే రీజన్. అందుకంటే ఈ మంత్రంలో ఫస్ట్ వాత ఉగ్రం, నెక్స్ట్ వీరం. వీరం అంటే మనము ఏమీ సంచలపడకూడదు, కానీ మన ఎదిరి ఉన్నారు కదా వాళ్ళు సంచలపడాలి. ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, ఒక్కడి వికారం లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏం వికారం లేకుండా ఎప్పుడు వస్తారో అప్పుడే ఉంటారంటే వాళ్ళు వీరుడు. వీరుడు లక్షణం ఏంటే అదే. మనము ఒక యుద్ధం చేస్తున్నాం, ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం, ఒక ఎగ్జాంపుల్కి ఒక డిబేట్ అవుతుందంటే ఎవరు మాట్లాడుతూనే గడిగడిగా మాట్లాడుతూనే ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర షరక లేదు. ఎవరు నిదానంగా స్టడీగా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంది అని అర్థం. స్వామివారికి వీరం ఎలా ఉంటుందంటే హిరణ్యకశిపులో నాకు సరక్కే కాదు, అంత వీరంతో గంభీరంతో వచ్చిన వాడే స్వామివారు. అదే వీరం. ఇంకొకటి హిరణ్యకశిపు వచ్చారు కదా, సాధారణంగా మనకి ఒక నార్మల్ పీపుల్కి నామ చూస్తే గుడి చేతికి కానీ ఎడం చేతితో బలం తక్కువ. కానీ ఏం చేశారంటే స్వామివారు హిరణ్యకశిపు ఎడం చేతి ఇలా తీసుకొని తన మడి మీద పెట్టుకున్నారంట. ఎడం చేతిలో ఒక అంత పెద్ద వ్యక్తి ఉన్న హరసూరుడి తీసి పెట్టుకున్నారంటే ఎంత వీరంతో అని వస్తారు. ఉగ్రం వీరం.